ఈ యొక్క మెడికల్ స్కూల్ అనేది 2010లో మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఒక 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్తో. దాన్ని బాగా పెంచుతూ తర్వాత 100 నుంచి 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ తీసుకెళ్ళాం. తర్వాత 30 నుంచి 100 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం 150కి 250కి, అదేవిధంగా 100 నుంచి 150 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్కి ఇంక్రీజ్ చేసేదానికి అప్లై చేసాం. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వస్తుంది. ముఖ్యంగా మనం ఈ మెడికల్ కాలేజీని ఎందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము అంటే, ఈరోజు 2010లో మనం కనుక పోల్చుకుంటే మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిటితో పోలిస్తే ఆ రోజు శ్రీకాకుళంలో కొంచెం చాలా తక్కువగా హెల్త్ కేర్ అనేది అభివృద్ధి చెందున్నది. ఆ రోజు మనకి ఏ చిన్న ప్రాబ్లానికైనా వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ చెన్నై కానీ పోవాలి. అలాంటిది మనం ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే మనకి దగ్గరగా 3000 బెడ్లు ఇక్కడ వచ్చాయి. దానివల్ల ఎంతో క్వాలిటీ ట్రీట్మెంటు ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు మనం ఈరోజు విజయవాడ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎంతో కష్టం. ఒకటి 4-5 మనుషులు వెళ్ళి అక్కడ 3-4 రోజులు ఉండాలి. రెండోది చాలా ఖర్చు అవుతుంది. వైజాగ్లతో పోలిస్తే ఈ జెమ్స్లో కనీసం 25%గా మనం ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తున్నాము. దాని నుంచి ఇప్పుడు ఈ విధంగా మనం మంచిగా చేయాలి, హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఈ మెడికల్ కాలేజీలో ముఖ్యంగా 3 ఉంటాయి మనకి. ఒకటి సర్జికల్ స్పెషాలిటీసు, రెండోది మెడికల్ స్పెషాలిటీసు. ఈ రెండింటిని బాగా ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇది కాకుండా కూడా ప్రీ క్లినికల్, పారాక్లినికల్ అనేది స్టూడెంట్స్కి ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏ రోజైతే మనం మెడికల్ స్టూడెంట్స్ని మంచిగా ట్రైన్ చేస్తామో రేపు వీళ్ళందరూ వెళ్ళి బాగా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే మన సొసైటీగా బెనిఫిట్ వస్తుంది. దాని గురించి మనం ఇప్పటిదాకా ఈ యొక్క మెడికల్ స్కూల్లో కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా అతి తక్కువ ఖర్చులో చేస్తున్నాము. అదే కాకుండా ఏ విధంగా మనం హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, పీజీ స్టూడెంట్స్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఒక అక్రిడిటేషన్ అనేది మనకి ఇచ్చారు ఒక 3 years బ్యాక్. దానివల్ల ఏంటంటే ఈరోజు ఏ మెడికల్ కాలేజ్తో మీరు చూసినా మన ఇండియాలో ఒక 2 మెడికల్ కాలేజెస్కే ఈ యొక్క అక్రిడిటేషన్ వచ్చింది. ఒక ఇంగ్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఒక అక్రిడిటేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు చాలా వరకు ప్రోటోకాల్స్ బేస్డ్, సిస్టమ్స్ బేస్డ్ పెట్టుకొని ఆ సిస్టమ్స్, ప్రోటోకాల్స్ ఎప్పుడైతే పెట్టినప్పుడు క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాంటి అక్రిడిటేషన్ వాళ్ళు ఇచ్చే ముందు దగ్గర 10 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఫ్యాకల్టీతోనూ, ఇక్కడున్న స్టూడెంట్స్తోనూ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సిస్టమ్స్ అన్నీ ఏమైనా లేనప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ చేసి అవన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత 6 నెలలకి అక్రిడిటేషన్ అనేది మనకి ఇచ్చారు. ఆ అక్రిడిటేషన్ తేవటం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఈ యొక్క జెమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి, అందులో ఎస్పెషల్లీ ఇన్ శ్రీకాకుళంలో. రెండోది ఈరోజు అది అయిపోగానే మనకి ఏ రోజైతే ఈ యొక్క స్పెషాలిటీస్లో మెడిసిన్ స్పెషాలిటీసు, సర్జికల్ స్పెషాలిటీసు, అతి ఇంపార్టెంట్ అయిన స్పెషాలిటీ సర్జికల్ స్పెషాలిటీస్. ఎందుకు అని అంటే మనం సర్జరీలో కనుక ఏమాత్రం తప్పు చేస్తే దాన్ని రెక్టిఫై చేయాలంటే పేషెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఒక్కోసారి ప్రాణాపాయం కూడా వస్తుంది. అలాంటివి లేకుండా ఈ అక్రిడిటేషన్ ఒకటి తెప్పించాము. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సహకారంతోనే ఈరోజు క్రిస్ప్ అనేది మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇది 4 రోజులు జరుగుతోంది. నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళని బాగా డెవలప్ చేసి వాళ్ళ తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా బాగా డెవలప్ చేస్తే, ఎందుకంటే స్టూడెంట్స్ ఒకటి నేర్చుకుంటారు, రెండోది పేషెంట్తో 24/7 ఉండేది ఆ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ టైంలో మనం ఫ్యాకల్టీకి అంటే మన బాసెస్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పేషెంట్కి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మనం ఈ 4 years చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఈ 4 days
తర్వాత నెక్స్ట్ మిగతా ఇదే క్రమంలో ఇది ఒకసారి మనం ట్రీట్ చేస్తే ఆ స్టూడెంట్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ లైఫ్ లాంగ్ ఇది నేర్చుకుంటూ కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. దానివల్ల ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు, అదేవిధంగా పేషెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రేపు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాక్టీస్లో కూడా ఇదే పద్ధతులు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. సొసైటీకి ఇది ఒక మంచి బూన్. నేను ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న దానికి సహకరించిన మన డాక్టర్ ఎంవి ప్రసాద్, రఘురాము, లక్ష్మీ లలిత, సుధీరు కాకుండా మిగతా ఇంటర్నేషనల్గా వాళ్ళందరూ వచ్చి 4 days ఈ యొక్క శ్రీకాకుళంలో ఉండి ఈ ఆతిథ్యం తీసుకుంటూ ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారో దాన్ని బట్టే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అక్రిడిటేషన్ అనేది ఇస్తుంది. ఒకవేళ అది పాస్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా ట్రైన్ చేస్తున్నందుకు ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. Good morning everyone, my name is Neil Maloney. I am an ENT surgeon from near Birmingham in England. My colleague Ian and I are the editors for the current edition of this course manual, and I am the national lead. We're very delighted to have been honoured to come here and hope we set up an effective and useful training for care of critically ill surgical patients. We hope to give junior doctors and senior doctors a system, a habit, which they build in as something they do without thinking for better care, and also spread this technique for teaching, this method, this habit, more widely, that more doctors may use it around, well, every country it works in, the UK, India, the world, for better care of patients. By giving a system, a habit which is built in, we fall to the level of our habits, something that is a habit we will do automatically, and if you've built in a good habit of care with this system, then care of patients should be better. We admire the commitment to medical education and the vision and forward thinking shown here in Srikakulam, and we congratulate our colleagues there on what they're doing, and hope this is a benefit to you all, and we look forward perhaps to a fruitful relationship in the future. Thank you.